दिल्ली शाहदरा के एक चर्च पे रात को 1 बजे के करीब 14 अप्रैल को कुछ लड़कों के ग्रुप ने पत्थर उठा के चर्च के आउटर क्लॉक पे मारे और वो ग्लास टूट गया। आप देख सकते हैं वीडियो में। अभी ప్రైజ్ ది లార్డ్ దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. దేవుడు చేస్తున్న మేలుని బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక్కసారి మీరు గమనించండి, యవనస్తులు చేస్తున్న పిచ్చి చేష్టలు ఎలా అయితే ఉన్నాయో ఒకసారి చూడాలి. ఇది ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్. ఇది నైట్ 1 నుంచి 1:30 లోపల జరిగిన ఒక ఇన్సిడెంట్. ఇది చర్చి పైన రాళ్లతో దాడి చేస్తున్నారు. జస్ట్ చూడండి ఒకసారి. दिल्ली शाहदरा के एक चर्च पे रात को 1 बजे के करीब 14 अप्रैल को कुछ लड़कों के ग्रुप ने पत्थर उठा के चर्च के आउटर क्लॉक पे मारे और वो ग्लास टूट गया। आप देख सकते हैं वीडियो में। अभी दिल्ली में हुआ है, हमारे कैपिटल में हुआ है। कितनी शर्मनाक बात है कि भाई आजकल का यूथ, आप देख सकते हैं कि यूथ है ये लोग, एंड ये चलते फिरते आ रहे थे एंड इन्होंने देखा कि अरे भाई चर्च है, हम तो बहुत जेलस हैं इससे, चलो इसको तोड़ते हैं। अरे भाई ये बिल्डिंग देखिए कितनी पुरानी इस्टेब्लिश्ड है, मतलब 1800s की बिल्डिंग है एंड इतनी ब्यूटीफुल बिल्डिंग। एंड चर्च तो ऑब्वियसली सिर्फ बिल्डिंग से नहीं बनता, उसके लोगों से बनता है కదా. యవనస్తులకు రోజు రోజుకి ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఎక్కడ పోయినా అల్లర్లు, గొడవలు, కొట్లాటలు, ధర్మం పేరు మీద, మతం పేరు మీద పిచ్చి పిచ్చి అసభ్యకరమైన మాటలు. ఎక్కడైనా మతపరమైన లేకపోతే ఏదైనా రిలీజియస్కి సంబంధించిన ర్యాలీ ఉంటే ఆ ర్యాలీలో పనికిరాని చేష్టలు, ఇవన్నీ చేస్తూ ఈరోజు యవనస్తులు ఎంత చెడిపోతున్నారో మీరందరూ ఎన్నో వీడియోస్లో చూస్తున్నారు. అయితే దారిలో వెళ్తున్న సమయంలో అక్కడ ఒక చర్చ్ కనిపిస్తే ఆ చర్చ్ పైన వీళ్ళు రాళ్లతో దాడులు చేయడము, ఆ చర్చ్ దగ్గర ఉన్న క్లాక్ని విరుక్కొట్టడము కంప్లీట్గా సీసీ కెమెరాలో అదంతా రికార్డ్ అయింది. రికార్డ్ అవ్వడమే కాదు, పాస్టర్ గారు కూడా ఏం మాట్లాడుతున్నారో మీరు ఇందాక విన్నారు. और गुजरे समय में गुजरी रात को यानी 14 तारीख की रात को हमारे चर्च के बाहर एक घड़ी लगी हुई थी जो कि ऊपर की साइड की थी, और रात के समय लगभग 1 बजे के बीच में, 1 बजे से पहले के करीब कुछ लड़के शरारती तत्व थे, रात के समय घूम रहे थे और हमारे उस चर्च के घड़ी के शीशे को तोड़ दिया गया. So friends, ఇలా యవనస్తులు రెగ్యులర్గా చేస్తూ ఉంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది మీరే ఆలోచించండి. ఈరోజు చిన్న పిల్లల నుండి ముసలివాడి వరకు ప్రతి ఒక్కరి హృదయంలో మతము, కులము అనే ఒక హేట్రెడ్ అనేది స్ప్రెడ్ అయిపోయింది. విషము రోజు రోజుకి ఎక్కేసింది. ఇలాంటి దాన్ని బయట తీయాలంటే ఎంత కష్టమైన పనో మీరు ఆలోచించుకోండి. ఇండియా ఇండిపెండెంట్ అయిన తర్వాత కులం మతాన్ని పక్కన పడేసిండో మరొకసారి దీన్ని రెచ్చగొట్టి దీన్ని మరొకసారి హైలైట్ చేస్తూ మేమే ఎక్కువగా, మా వాళ్ళే ఎక్కువగా, ఈ కులము మతం మధ్యలో ఫైట్, ఈ రిలీజియస్ మధ్యలో లేనిపోని తగాదాలు, విభేదాలు చేస్తూ ఈరోజు యవనస్తుల జీవితాన్ని పాడు చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీరేమంటారో కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం మరొకసారి కలుద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.